రాజకీయాల మీద అబ్జర్వ్ చేస్తూ ఉంటారా? 100%. ఏపీలో ఎలా ఉంది రాజకీయం? ఇప్పుడు ఏపీలో చెత్తగా ఉందండి రాజకీయం. చెత్త అంటే చెత్త. అంటే భవ్యారెడ్డి ఇలా మాట్లాడుతుంది, మళ్ళీ జగన్ రెడ్డి కోపం వస్తుంది. జగన్ గారికి డైరెక్ట్ చెప్తున్నాను చెత్త ప్రభుత్వం అని. రోజు నా పోస్టులు చూసి మీకే అర్థమైంది నేను జగన్ గారిని టార్గెట్ చేశాను. ఎందుకట్లా? మీ సామాజిక వర్గం కదా. మా రెడ్డి అనేది పక్కకు పెడితే ఒక పర్సన్ని పర్సనల్గా టార్గెట్ చేయొద్దు. ఎప్పుడు అభివృద్ధి ఏమైందంటే 3 పెళ్ళిళ్ళు, ఇక్కడ రోడ్ అవ్వలేదు అంటే 3 పెళ్ళిళ్ళు. తిడుతున్నారని మీ కోపం? కోపం అంటే అది నిజమే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పక్క పెట్టినా నార్మల్గా మాట్లాడినా అభివృద్ధి ఏమైంది, ఇల్లులు కట్టావా, అవి చేసావా అని అభివృద్ధి గురించి జనాల గురించి మాట్లాడితే, లేదు పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు, ఒక భార్యతో 3 ఏళ్ళు లేడు, నువ్వు వెళ్ళి వాళ్ళ ఇంట్లో పని చేసావా? నేను జగన్ గారికి చెప్తున్నా ఇది, నువ్వు వెళ్ళి వాళ్ళ ఇంట్లో పని చేసావా? పవన్ కళ్యాణ్ ఇంట్లో ఎంతమందితో ఎన్ని రోజులు ఉన్నాడని పని చేస్తూ చూసావా? వాళ్ళ ఇంట్లో నువ్వేమన్నా వర్క్ చేయడానికి ఉన్నావా? 10 ఏళ్ళు ఉన్నావా, 20 ఏళ్ళు ఉన్నావా? ఆయన ఏం చేశాడు ఇంట్లో నీకు ఎలా తెలుస్తుంది? నువ్వు వెళ్ళి చూడలేదు కదా. వాళ్ళ ఇంట్లో పని చేసే వాళ్ళకైతే తెలుస్తుందండి. మన ఇంట్లో పని వాళ్ళకి తెలుస్తుంది, మనం ఎలా మాట్లాడుకు తిట్టుకుంటాం బాగుంటామని పని వాళ్ళకి మాత్రమే మన పర్సనల్ లైఫ్ తెలుస్తుంది. సో పర్సనల్ లైఫ్ నీకు తెలిసింది. ఇప్పుడు ఆయన 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, 3 ఆడలను తీసుకొచ్చి ఒకే ఇంట్లో పెట్టి సంసారం చేయట్లేదు కదా. ఒక ఆవిడకి డైవర్స్ ఇచ్చాడు, లీగల్ గా తీసుకున్నాడు, ఇంకో సెట్ అవ్వలేదు. అంత పెద్ద రేణు దేశాయ్ గారే అన్నారు నాతో చేసిన తప్పు, బట్ ఆయన మంచి మనిషి. భార్యనే సర్టిఫికేట్ ఇచ్చిన నువ్వెవ్వరు మాట్లాడడానికి, నీకేం అధికారం ఉంది ఒక పర్సనల్ లైఫ్? అలాంటి మరి మీ షర్మిల గారి గురించి, రాజారెడ్డి గారి గురించి ఎన్నో ఉన్నాయి. నేను అవన్నీ పోస్టులు పెడతాను, రోజు పెడతా. ఆయన ట్యాగ్ చేసి మరీ పెడుతున్నాను. వైఎస్ జగన్ గారిని ట్యాగ్ చేసి నువ్వు వాళ్ళ ఇంట్లో పని చేసావని కూడా పెట్టాను. ఇప్పుడు ఈ మధ్యన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, గతంలో జరిగింది, దాని మీద కూడా మరి పెడుతున్నారా? ప్రతిరోజు పెడతాను. అది ఎవరెవరికి రీచ్ అవుతుందో నాకు తెలీదు. నా కోసం నేను పెడుతున్నా, వ్యూస్ కోసము అని కాదు, నా అభిప్రాయం. చూస్తాను ఎక్కడైనా ఆయన మాట్లాడడం. ఒక సీఎం దర్జాలో ఉండి, ఆ పొజిషన్ వేరు, చాలా పెద్ద పొజిషన్. అది అదృష్టం ఉంటేనే దొరుకుతుంది. అందులో ఉండి నువ్వు ఏం పని చేయకుండా, బయట జనాల్లోకి రాకుండా, పరదాలు కట్టుకొని ఒక ఆడమలాగా వస్తూ, అదేదో చంటి మూవీ ఉంది కదా, మీనా గారు బయటకు వస్తే ఏలన్నా అంటారు చూసారా, అలా మీరు వస్తూ పవన్ కళ్యాణ్ గారిని అంటున్నారు అంటే రండి జనాల్లోకి వచ్చి మాట్లాడండి. ఎందుకు ఇప్పుడు మన ఏమంటారు గుడ్డు అని వచ్చేస్తుంది నాకు ఆయన పేరు, అమర్నాథ్ గారు అంటే ఆయన గుడ్డని ఫిక్స్ అయిపోయాను ఒకసారి. ఆయన మన వస్తే జనాలు అగెనిస్ట్ అయ్యారు, ఏడుస్తున్నాడు కదా. మళ్ళీ ఇంకోరు అంబాటి గారు వెళ్తే జనాలు అగెనిస్ట్ అయ్యారు. నిజంగా మీరు ప్రజలకి బాగా చేస్తే మీకు అగెనిస్ట్ అవ్వరు. ఎప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, పోయారు, కొంతమంది బాధపడుతున్నారు. మీరు సినిమా ఫీల్డ్ లో ఉన్నారు కానీ నా అంచనా ఏంటంటే మీరు రాజకీయాలకు రావాలి. ఫ్యూచర్ వస్తారండి 100% పవన్ కళ్యాణ్ తరఫు నుంచే, జనసేన నుంచే, జనసేన లైఫ్ టైం. ఇంకా అది నో చేంజెస్. బ్లడ్ ఎట్లా మనది రెడ్ కలర్ ఉందో అట్లా లైఫ్ టైంలో నేను పవన్ కళ్యాణ్ గారి కోసం బ్రతుకుతాను. ఇంకా ఆయన తప్ప నా లైఫ్ లో ఎవరు లేరు. మరి రేవంత్ రెడ్డి గారు మీరు మీ అభిప్రాయం ఏంటి? అంటే ఆయన డేరింగ్ లీడర్ అండి. పర్సనల్గా ఆయన మీద ఒపీనియన్ నాకు, కాంగ్రెస్లో నాకు ఎవరు నచ్చరు. ఒక సీతక్క రేవంత్ గారు మాత్రమే ఇష్టం పర్సనల్గా, వాళ్ళ పనులు చూస్తుంటాను కాబట్టి. చాలా డేరింగ్ లీడర్. బట్ ఆయన సీఎం అయినప్పుడు ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోయా, షాక్ అయ్యావు. అవునా అయ్యారా అనేసి, అంటే అదొక షాకింగ్ లా అనిపించింది. ఎందుకంటే కేసీఆర్ గారు వస్తారని ఆల్మోస్ట్ అనుకున్నారా? ఎందుకంటే జరిగాయి కదా, డెవలప్మెంట్ జరిగింది కదా. అయితే మీరు మీ ఒపీనియన్ ప్రకారం ఇక్కడ కేసీఆర్ గారు చేశారని, అక్కడ జగన్ చేయలేదనే ఒపీనియన్ 100%. ఒకటి చెప్పారు కదా రీసెంట్ గా, ఎవరో చెప్పారు, డబుల్ రోడ్ వస్తే మన తెలంగాణ, సింగిల్ రోడ్ వస్తే ఏపీ. అదొక్కటి చాలదండి ఆయనకి అవార్డు ఇవ్వడానికి. జగన్ గారికి గొప్ప అభివృద్ధి చేశారు, అదొక్క మాట చాలు. నాట్ ఇన్ కేసీఆర్ గారు, ఇంకా అబ్రాడ్ లో కూడా ఒక ఇంటర్వ్యూలో వెళ్ళి కూర్చున్నారు, దర్జాగా ఒక సీఎం ప్లేస్ లో కూర్చోబెట్టినప్పుడు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు ఇంగ్లీష్ లో అడిగినప్పుడు అటు ఇటు దిక్కులు స్మైల్ ఇవ్వడం ఏంటంటే ఒక సీఎం కామెడీ. కాకపోతే వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడిగాము అంటే ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ వాట్ ఐ వాంట్ టు సే అంటే, ఏం ఇంగ్లీష్ బాబు నువ్వు ఫస్ట్ ర్యాంకు ఫస్ట్ క్లాసు అన్ని ఏం మాట్లాడుతున్నారు ఇంగ్లీష్? LKG పిల్లోడు వేస్ట్. ఎందుకు మా కజిన్ బ్రదర్ బాబు ఉన్నాడు, ఫస్ట్ క్లాస్, పర్ఫెక్ట్ యూఎస్ ఇంగ్లీష్ మాట్లాడతాడు. ఆయనతో కంపేర్ చేస్తే ఈయన చాలా డిగ్రేడ్. హిందీ రాదు, హిందీ రాదు, తెలుగు రాదు, తెలుగు కూడా పర్ఫెక్ట్ మాట్లాడలేదండి. వారాహిని ప్రొనౌన్స్ చేయడం కూడా రాలేదు. చేయనియండి, ఐఎమ్ రెడీ టు ఫేస్. నాన్న కోసం నేను ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నాను. మీ పవన్ అన్న కోసమా? జగనే కాదు, ఇంకా అంతకు మించి ఎవరు వచ్చినా నేను రెడీ. ఇంకోటి మనకి కొన్ని పర్సనల్ గా తెలుస్తాయండి ఒక మనిషి గురించి. జగన్ గారి గురించి కానీ, మన ఉన్న ఫ్రెండ్స్ సర్కిల్లో ఉంటారు కదా, అక్కడ కూడా కాంటాక్ట్స్
అట్లా నాకు కొంచెం ఫస్ట్లో బాగా అనిపించేవాళ్ళు. నేను బెంగళూరులో ఉన్నాను కొన్ని డేస్, అందులో నెగిటివ్ విన్నాను, పాజిటివ్ విన్నా, బట్ అంత నెగిటివ్ ఎప్పుడు అవ్వలేదు. నెగిటివ్ ఏమన్నారు? ఉన్నాయండి, చాలా ఉన్నాయి. మనం కొన్ని మాట్లాడుకోలేము, ఆన్ స్క్రీన్ మాట్లాడుకోలేము. అలా విన్నా కానీ నేను ఆయన మీద అంత అనుకోలేదు. ఎప్పుడైతే పర్సనల్గా టార్గెట్ చేశారో ఒక మనిషిని, అది నాకు నచ్చలేదు. ప్రొఫెషనల్గా టార్గెట్, పొలిటికల్గా నువ్వేం అభివృద్ధి చేసినావు, నువ్వు పనికి రావు అనండి, తిట్టండి పవన్ కళ్యాణ్ గారిని, నువ్వేం చేయట్లేదని. ఆయన పర్సనల్ మనీ ఇస్తున్నారండి, షూటింగ్లో వచ్చిన మనీ ఇస్తున్నారు. ఆయనకంత కర్మ ఎందుకండి? ఇప్పుడు నేనే ఉన్నా, 10 రూపాయలు దాచిపెట్టుకుంటే రేపు నాకు యూజ్ అవుతుంది, దాచిపెట్టుకోవాలి. నేను దానం చేశాను అంటే అది గొప్ప మనసు, అది ఆయనలో ఉంది. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తా, పవన్ కళ్యాణ్ గారిని నెగిటివ్ మాట్లాడాలని పెళ్ళిళ్ళు తప్ప ఇంకేమున్నాయి? ఆయనలో నెగిటివ్ ఏముంది? అది కూడా నెగిటివ్ ఎట్లా అవుతుంది? ఈ రోజుల్లో కామన్ అయిపోయింది కదా. వాళ్ళకి నెగిటివ్ అది కనిపిస్తుంది కాబట్టి నా ఫ్రెండ్స్ ఎవరైనా పవన్ కళ్యాణ్ ఉద్దేశం అంటే ఒకటే చెప్తా, ఓపెన్ ఛాలెంజ్, ఇప్పుడు నా మైండ్ నుంచి ఆయన తీసేస్తా. ఆయన మీద నెగిటివ్ ఒక్కటి చెప్పండి. 32 కేసులు లేవు, మళ్ళీ పర్సనల్గా ఎవరిని టార్గెట్ చేయలేదు, ఇంతవరకు ఎవరిని దూషించలేదు, బ్యాడ్ వర్డ్స్ ఎవరిని అనలేదు. అఫీషియల్గా అందరినీ క్వశ్చన్ చేస్తున్నాడు, దానికి ఒక మనిషిని టార్గెట్ చేశారు మీరు, అది తప్పు. అందుకోసమే అలా కూడా నాకు నచ్చదు జగన్ గారు. ఆ స్థాయిలో ఉండి మాట్లాడాల్సిన పదాలు కాదు అవి. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి, అవును, మన కేసీఆర్ గారు ఆ స్థాయిలో ఉండి ఎంత బాగా మాట్లాడతారండి. నేను ఆయనకు సపోర్టర్ అని అనుకోండి, లేకపోతే అభిమానం ఏమని అనుకోండి, తెలంగాణ తెచ్చినందుకు ఆయన గాడ్ ఫాదర్. నేను తెలంగాణ అమ్మాయిగా ఆయన గాడ్ ఫాదర్ ఎప్పటికీ, లైఫ్ టైం. కాబట్టి ఆయన చాలా ఆ స్థాయిలో ఉండి బాగా మాట్లాడారు. ఆయన స్థాయి ఎప్పుడు దిగజారలేదు. కేసీఆర్ గారే మీకు గాడ్ ఫాదర్, పవన్ కళ్యాణ్ మీకు గాడ్. శివుడు తర్వాత ఒక మనిషి అంటే అది పవన్ కళ్యాణ్ గారు. కేసీఆర్ గారు అభిమానిస్తా, బట్ హై లెవెల్లో ఇంకా ఆయననే నాకు లైఫ్ కాదు. కేటీఆర్ గారు అభివృద్ధి చేశారు, అలా కొంత ఉంటాయి కదా, ఆపోజిట్ పార్టీ అయినా లేకపోతే ఏమైనా కొన్ని అభిమానాలు ఉంటాయి. ఎదురింటి వాళ్ళు నచ్చలేదు అంటే వాళ్ళు ఒకరైనా నచ్చిన వాళ్ళు ఉంటారు కదా, అలా ఇష్టం అన్నమాట. జగన్ గారు అయితే అసలు వేరే లెవెల్. ఆయన నాకు కేసు వేస్తాడా ఏమేస్తాడా ఏమని వేసుకొని, బట్ మా పర్సనల్గా నా అన్నని అన్నాడు, పొలిటికల్గా నా అన్నని అన్నాడు, ఆయన నేను వదిలేను అంటే మాటల ద్వారా. కలిసి మనం ఏం చేయలేండి, ఎందుకంటే ఆయన ఇంట్లో నుంచి బయటికి రాడుగా. ఆయన వస్తే మాట్లాడే వాళ్ళం, ఆయన ఇంట్లోనే ఉంటాడు దాచుకొని. సో ఆయనని అన్ని వేస్ట్. ఎప్పుడైతే ఆయన ఒక ఆడవాళ్ళ వరకు తీసుకొచ్చాడో మాటలు, అలా దిగజారిపోయింది ఆయన స్థాయి.